మహాగణుడైన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ప్రియా దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆయన పరిశుద్ధ వాక్య లేఖనాన్ని చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఈరోజు మనం ఎందులో పట్టు కలిగి ఉండాలి? ఏ పనిలో మనం పట్టు సాధించాలి అంటే, ఈ లోకంలో మనుషులు రకరకాల పనుల్లో పట్టు సాధించేవారు ఉన్నారు. పట్టు కలిగినటువంటి వారు, పట్టుదల కలిగినటువంటి వారు చాలా. ఒక్కొక్కరు ఒక్కో పనిలో చాలా నైపుణ్యత కలిగి ఉంటారు. ఒక్కొక్కరు ఒక పని మీద చాలా వారి యొక్క ఉన్నటువంటి సామర్థ్యం అంతా పెట్టగలుగుతారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి టాలెంట్ అని చెప్పొచ్చు, ఒక తలంత్ అని చెప్పొచ్చు, ఒక దాని మీద బాగా పట్టు కలిగి ఉంటారని. ఈరోజు నీవు ఒక దేవుని నమ్మిన బిడ్డగా, కుమారుడిగా, కుమార్తెగా నువ్వు ఏ పనిలో పట్టు కలిగి ఉన్నావు? అసలు మనం ఏ పనిలో పట్టు కలిగి ఉండాలి అంటే, బైబిల్ చెబుతుంది, మనం నిరీక్షణ కలవారమై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారమై, ప్రార్థన యందు పట్టుదల గలవారమై ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి అని వాక్యం చెబుతుంది. అంటే నీ పట్టు దేని మీద ఉండాలో క్రైస్తవుడి కంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. అంటే నీ పట్టంతా కూడా దేని మీద ఎక్కువ ఉండాలంటే, నీ ఆయు పట్టంతా కూడా ప్రార్థన మీద ఉండాలి. ప్రార్థన మీద అంటే నీ జీవితం, నీ ప్రతి క్షణము, నీ ప్రతి నిమిషం, నీ జీవితంలో ప్రతిరోజు ప్రార్థన ద్వారా నడిపించబడాలి. అందులో నీవు పట్టు సాధించాలి. మన జీవితంలో అందులో ఎక్కువ పట్టు సాధించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే చాలామందికి దినాల్లో లేనిది ప్రార్థన జీవితమే. సరిగ్గా లేనిది ప్రార్థన అన్నిటి మీద పట్టు సాధిస్తున్నారు, కానీ ప్రార్థన మీద పట్టు సాధించలేకపోతున్నారు చాలామంది. అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఒక ప్రార్థనలో పట్టుదలగలని క్రైస్తవుడిగానే ఉండాలని, క్రైస్తవురాలిగానే ఉండాలని, విశ్వాసిగానే ఉండాలని, సహోదరుడిగా ఉండాలని దేవునితో మాట్లాడుతున్నాడు. కనుక నీ పట్టు ప్రార్థనలో సాధించాలి. ప్రార్థనలో నీ బలమైన పట్టుదల కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన ద్వారా ఏదైనా సాధిస్తావు. దేవుని నుంచి ఏదైనా దేవుని యొద్ద నుండి నువ్వు పొందుకోగలుగుతావు. అందుకే మనం ప్రార్థనలో పట్టుదల కలిగిన వారిగా ఉండాలి. అది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఆత్మ సంబంధమైన విషయం. ఈరోజు నువ్వు నిజంగా ఏ లోక సంబంధమైన విషయాల్లో దేని మీద నీకు పట్టు ఉన్నా లేకపోయినా ప్రార్థనలో ఒక పట్టు కలిగిన క్రైస్తవుడిగానే ఉండాలి. పట్టుదల కలిగి చేయాలి ప్రార్థన. ఎప్పుడైనా ఏదైనా నీ జీవితంలో ఒక ఫెయిల్యూర్ అనేది వచ్చినప్పుడు, ఆ ఫెయిల్యూర్ అనేది ఎంత బాధపడతావో, ఎంత నిరుత్సాహపడిపోతావో, దానికి ఎంత కృంగిపోతావో, ఎందుకని ఇలాగైంది, నేను ఎందుకు సాధించలేకపోయాను, ఎందుకు దాన్ని గెలవలేకపోయాను అని ఎంత బాధపడతామో, ఒక ప్రార్థనలో మన పట్టుదల లేకపోతే, ఒక ప్రార్థన ద్వారా ఏదైనా మనం సాధించకపోతే మనలో కూడా అలాంటి పరిస్థితి రావాలి, అలాంటి ఆలోచన రావాలి. అప్పుడు ప్రార్థనలో బలమైన పట్టుదల కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు బలమైన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో, కుటుంబాల్లో దేవుడు చేయగలుగుతాడు. పరిచర్యలో, సంఘాల్లో దేవుడు చేస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దేంట్లో పట్టు సాధించాలని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. నిజంగా ప్రార్థనలో నీకు పట్టుదల ఉందా? పట్టుదల కలిగిన ప్రార్థన మనం చేస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. అలాంటి ప్రార్థన అనుదినము మనం నేర్చుకోవాలి. పట్టుదల కలిగే ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి ప్రతి ప్రార్థనలో ప్రతి దానికి మనం జయం పొందుకోవాలి. ప్రతి దాన్ని దేవుని ఎదురు నుండి పొందుకునే కృప చేత మనము నింపబడి ఉండాలి. అనేక మంది భక్తులు అలా ప్రార్థన చేసే పట్టుదల కలిగి అనేకమైన వాటిని వారి జీవితంలో పొందుకున్నారు, సాధించారు. దేవునిలో వారు నిలబడగలిగారు, కొనసాగించబడగలిగారు. మనము కూడా అలాంటి పట్టుదల కలిగినటువంటి ప్రార్థన జీవితము మనము దేవుని ఎదుట కలిగి ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ప్రార్థనలో పట్టుదల కలిగిన జీవితాలు మాకు దయచేయండి, సహాయం చేయండి, కృప చూపించండి. పట్టుదల లేని వారిగా కాకుండా పట్టుదల కలిగి ఎలాగైనా దేవుని సన్నిధిని పొందుకోవాలి, నేను సాధించాలి అనేటువంటి పట్టుదలను నీవు మాకు దయచేసి సహాయం చేసి కృప చూపించమని యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.